ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోకి షర్మిల చేరబోతున్న సమయంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కుట్రలు కుతంత్రాలు జరుగుతుంటాయని, పొత్తుల కోసం కుటుంబాలను కూడా చీలుస్తారని జగన్ ఆరోపించారు. కాకినాడ సభలో జగన్ చేసిన ఆ కామెంట్స్ షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని ఉద్దేశించినవే అనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయడంతో పాటు ఏపీ కాంగ్రెస్ లో చేరబోతున్నారు షర్మిల. ఆమెకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అన్నా చెల్లెళ్ల సవాల్గా ఏపీ రాజకీయాలు మారతాయనే ప్రచారం జరుగుతోంది. జగన్ వ్యాఖ్యలను గమనిస్తే షర్మిల కాంగ్రెస్ లో చేరడం, ఏపీ బాధ్యతలు తీసుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేనట్లుగా అర్థమవుతోంది. జగన్ జైల్లో ఉన్నప్పుడు 2014కి ముందు వైసీపీ బాధ్యతలను నెత్తికెత్తుకున్న షర్మిల విజయమ్మ జనంలో తిరుగుతూ టీడీపీ ఓడించాలని ప్రచారం చేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రి అవడం జరిగాయి. తన కష్టం గుర్తించి అన్నయ్య ఏదో ఒక కీలక పదవి ఇస్తారనుకుంది షర్మిల. అది జరగకపోవడంతో చిన్నగా ఏపీ నుంచి తెలంగాణకు షిఫ్ట్ అయ్యారు. తెలంగాణ తన పోరుగడ్డ అని చెప్పిన షర్మిల వైఎస్ఆర్టీపీ పేరుతో 3 ఏళ్ల క్రితం పార్టీ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సిద్ధపడ్డారు. అప్పుడు కూడా షర్మిల గురించి, ఆమె పార్టీ గురించి జగన్ ఒక్క మాట మాట్లాడలేదు. షర్మిలకు పీసీసీ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ తో పాటు కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది. షర్మిల కూడా వైఎస్ఆర్ సెంటిమెంట్ తోనే ఏపీ ఎన్నికల్లోకి దిగుతుండడం జగన్ ను కలవరపెడుతోంది. వైఎస్ అభిమానులతో పాటు క్రిస్టియన్ ఓటు బ్యాంకు పైన షర్మిల ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఇన్నాళ్లు షర్మిల తెలంగాణలో ఒంటరి పోరు చేసినా, ధర్నాలు ఆందోళనల్లో పాల్గొని అరెస్ట్ అయినా ఎప్పుడూ జగన్ స్పందించలేదు. కేసీఆర్ తో ఫ్రెండ్షిప్ ఉన్న చెల్లెల గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఖరారు కావడంతోనే జగన్ రియాక్ట్ అయ్యారు. కుటుంబం మధ్య చిచ్చు పెడతారు అంటున్న సమయంలో జగన్లో భావోద్వేగం కనిపించింది. కాంగ్రెస్ లో జాయిన్ కంటే ఒక్క రోజు ముందు ఆయన స్పందించడంపై వైసీపీలో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆసక్తికరంగా మారుతున్నాయి.